Hi, hello friends. Welcome to Indian Tech Guru for you. Computer Networks Model Test 3 explanation చూద్దాం. Fiber optics possess following properties అని ఇచ్చాడు. చూడండి, వెరీ హార్డ్ టు ట్యాప్ అంటే ఎరగొట్టడం కష్టం మిగతా వైర్స్తో పోలిస్తే. అంటే ట్విస్టెడ్ పేర్ కేబుల్ కానీ కోయాక్సిల్ కేబుల్ కానీ ఈజీగా కొంతవరకు విరిగిపోవచ్చు, కానీ దీన్ని ఎరగొట్టడం కష్టం అన్నమాట. అంటే అటువంటి మెటీరియల్తో తయారు చేసి ఉంటారు. నెక్స్ట్ చూడండి, ఇమ్యూన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ అంటే మీనింగ్ ఏందో చూడండి. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఆర్ నాన్ మెటాలిక్, అంటే ఇవి మెటాలిక్ అంటే మెటల్తో తయారు చేసినవి కాదు. ది ట్రాన్స్మిట్ సిగ్నల్స్ యూజింగ్ పల్సెస్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ థ్రెడ్స్. సో లైటింగ్ ఎఫెక్ట్ యూజ్ చేసి గ్లాస్ థ్రెడ్స్తో ఈ సిగ్నల్స్ అనేవి పాస్ చేస్తాం అన్నమాట. యాజ్ ఎ రిజల్ట్ దే ఆర్ ఇమ్యూన్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ and radio frequency interference. In other terms, the integrity of signals is not affected by electrical noise in the environment. The meaning అర్థమైంది కదా. ఎలక్ట్రోమాగ్నెటిక్ నాయిస్ ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్కి అసలు ఉండదు, ఎందుకంటే దీన్ని తయారు చేసింది మెటల్తో కాదు. దీని లోపల ఏముంటాయి, గ్లాస్ థ్రెడ్స్ ఉంటాయి. ఈ గ్లాస్ థ్రెడ్స్ ద్వారా లైట్ని పంపించడం ద్వారా మనం డేటాని ట్రాన్స్మిట్ చేస్తాం అన్నమాట. కాబట్టి దీనికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫిరెన్స్ కానీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్కి ఉండదు. అటెన్యుయేషన్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, అటెన్యుయేషన్ ఈజ్ ది రిడక్షన్ ఇన్ పవర్ ఆఫ్ ది లైట్ సిగ్నల్ యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్. అంటే లైట్ని మనం ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా ట్రాన్స్మిట్ చేసినప్పుడు కొంత దూరం పోయినాక ఆ లైట్ సిగ్నల్ పవర్ అనేది తగ్గుతుందన్నమాట. అటెన్యుయేషన్ ఈజ్ కాజ్డ్ బై passive media components such as cable splices and connectors. Although attenuation is significantly lower for optical fiber than for other media, it still occurs in both multi-mode and single-mode transmission. An efficient optical data link must have enough light available to overcome attenuation. ఇక్కడ మనం చూసామంటే అటెన్యుయేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫైబర్ ఆప్టిక్ కేబుల్లో మిగతా వాటితో కంపేర్ చేస్తే. అటెన్యుయేషన్ అంటే ఏంటి, ఈ లైట్ సిగ్నల్ మనం పంపించినప్పుడు కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఈ కేబుల్స్ వల్ల, కేబుల్ స్ప్లైసెస్ వల్ల, కనెక్టర్స్ వల్ల దాని ఆ లైట్ సోర్స్ యొక్క పవర్ అనేది తగ్గుతుంది. దాన్ని అటెన్యుయేషన్ అంటాము. సో ఈ అటెన్యుయేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మనం వీలైనంత వరకు ఎనఫ్ లైట్ని మనం ఈ డేటా ట్రాన్స్మిషన్కి యూజ్ చేసామంటే అటెన్యుయేషన్ వీలైనంత వరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చూసామంటే ఈ మూడు కూడా కరెక్టే. వెరీ హార్డ్ టు ట్యాప్, బ్రేక్ చేయడం కష్టం. ఇమ్యూన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ తక్కువ, అసలు లేదు. నెక్స్ట్ వెరీ లెస్ సిగ్నల్ అటెన్యుయేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ డాష్ uses a three-way handshake to establish a connection ఎస్టాబ్లిష్ చేయడానికి త్రీ-వే హ్యాండ్షేక్ని యూజ్ చేస్తాయని చెప్తున్నాను అనమాట. త్రీ-వే హ్యాండ్షేక్ అంటే ఏదో చూద్దాం. చూడండి, త్రీ-వే హ్యాండ్షేక్ అంటే ఈ విధంగా ఉంటుంది. టూ హోస్ట్ తీసుకుంటే, ఇప్పుడు హోస్ట్ పి, హోస్ట్ క్యూ, రెండు హోస్టులు తీసుకుంటే ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఫస్ట్ హోస్ట్ పి అనేది సింక్ని హోస్ట్ క్యూకి పంపిస్తుంది. ఓకే, సింక్ని హోస్ట్ క్యూకి పంపిస్తుంది. సింక్ అంటే ఇక్కడ సింక్రోనైజేషన్ సిగ్నల్ని హోస్ట్ పి హోస్ట్ క్యూకి పంపిస్తుంది. హోస్ట్ క్యూ సింక్రోనైజేషన్ సిగ్నల్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు సీక్వెన్స్ చూడొచ్చు. సీక్వెన్స్ అనేది ఒక నెంబరు. ఈ సీక్వెన్స్ నెంబర్ ఎక్స్కి సంబంధించిన సిగ్నల్ని హోస్ట్ క్యూ రిసీవ్ చేసుకుంటుంది. హోస్ట్ క్యూ రిసీవ్ చేసుకున్న తర్వాత హోస్ట్ క్యూ ఏం చేస్తుందంటే సింక్ సిగ్నల్ని హోస్ట్ పీకి పంపిస్తుంది. సింక్రనైజేషన్ సిగ్నల్ని హోస్ట్ పీకి పంపిస్తుంది. సో ఈ సింక్రనైజేషన్ సిగ్నల్ సీక్వెన్స్ నెంబర్ చూసారంటే సీక్వెన్స్ వై, దీన్ని పంపిస్తుంది. దీన్ని హోస్ట్ పి రిసీవ్ చేసుకుంటుంది. హోస్ట్ పి రిసీవ్ చేసుకున్న తర్వాత హోస్ట్ పి ఏం చేస్తుందంటే అక్నాలెడ్జ్మెంట్ని హోస్ట్ క్యూకి పంపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పిగీ బ్యాకింగ్ మనం యూజ్ చేసాము. పిగీ బ్యాకింగ్ అంటే హోస్ట్ క్యూ
హోస్ట్ పీకి సంబంధించిన సింక్రనైజేషన్ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకోవడమే కాకుండా అడిషనల్గా దానికి ఏం యాడ్ చేసింది, అక్నాలెడ్జ్మెంట్ని యాడ్ చేసింది. అక్నాలెడ్జ్మెంట్ని యాడ్ చేసి పంపించింది. కాబట్టి హోస్ట్ క్యూకి సంబంధించిన సింక్రనైజేషన్ని, అదేవిధంగా హోస్ట్ పీ నుంచి హోస్ట్ క్యూకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనే అక్నాలెడ్జ్మెంట్ని రెండింటిని కూడా రిసీవ్ చేసుకుంటుంది. ఫైనల్గా హోస్ట్ పీ అక్నాలెడ్జ్మెంట్ని హోస్ట్ క్యూకి పంపిస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే మొత్తం త్రీ వేస్లో సిగ్నల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ 3 సిగ్నల్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి దీన్ని 3-వే హ్యాండ్ షేక్ అని చెప్పుకుంటాం. 3-వే హ్యాండ్ షేక్ అని చెప్పుకుంటాం అనమాట. ఏందా 3-వే హ్యాండ్ షేక్? సెండ్ సింక్రనైజేషన్, రిసీవ్ సింక్రనైజేషన్, సెండ్ సింక్రనైజేషన్ ప్లస్ అక్నాలెడ్జ్మెంట్, రిసీవ్ సింక్రనైజేషన్ ప్లస్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ సెండ్ అక్నాలెడ్జ్మెంట్, రిసీవ్ అక్నాలెడ్జ్మెంట్. దీన్నే 3-వే హ్యాండ్ షేక్ అని చెప్పుకుంటాం. ఈ 3-వే హ్యాండ్ షేక్ దేంట్లో జరుగుతుంది? ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్లో 3-వే హ్యాండ్ షేక్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అన్నాడు. అసలు కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, కనెక్షన్ ఓరియంటెడ్ కమ్యూనికేషన్ is a network communication mode in telecommunications and computer networking, where a communication session or a semi-permanent connection is established before any useful data can be transmitted, and where a stream of data is delivered in the same order as it was sent. Okay, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి మనకి గుర్తుపెట్టుకోవడానికి. ఒకటి వచ్చేసి, సో డేటా పంపించే ముందు కనెక్షన్ సెమీ పర్మనెంట్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. డేటా పంపించే ముందు ఖచ్చితంగా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏ విధంగా ఎస్టాబ్లిష్ అవుతుందని ఇందాక చూసాం మనం. 3-వే హ్యాండ్ షేక్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, సో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత స్ట్రీమ్ ఆఫ్ డేటా సేమ్ ఆర్డర్లో ఎట్లయితే మనం పంపించామో అదే ఆర్డర్లో వెళ్తుంది అనమాట. సో మరి కనెక్షన్ ఓరియంటెడ్ అంటే ఇది. కనెక్షన్ లెస్ అంటే మీనింగ్ ఏంటంటే టెంపరీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అదేవిధంగా డేటా అనేది ర్యాండమ్గా వెళ్తుంది. అంటే మనం ఏ ఆర్డర్లో పంపించామో అదే ఆర్డర్లో వెళ్ళదు, డిఫరెంట్ పాత్స్ నుంచి వెళ్తుంది అనమాట. సో ఆ ప్రోటోకాల్స్కి ఎగ్జాంపుల్ ఏంది? యూడిపి ప్రోటోకాల్ ఆ విధంగా డేటాని పంపిస్తుంది. ఐపీ ప్రోటోకాల్ కూడా కనెక్షన్ లెస్ ప్రోటోకాల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో టీసీపీ ప్రోటోకాల్ మాత్రం, ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్ మాత్రం కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక థర్డ్ పాయింట్ చూస్తే, రిసీవ్స్ డేటా ఫ్రమ్ అప్లికేషన్ యాజ్ ఎ సింగిల్ స్ట్రీమ్. ఇప్పుడే మనం చెప్తున్నాం కదా, ఏ ఆర్డర్లో పంపించాం అదే ఆర్డర్లో సింగిల్ స్ట్రీమ్లో డేటా అనేది రిసీవ్ చేసుకోండి. కాబట్టి ఈ మూడు కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీఎంపీ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్. ఐసీఎంపీ అనేది ఒక ప్రోటోకాల్. సో దీన్ని దేనికి యూజ్ చేస్తాం అని అడుగుతున్నాను అనమాట. అసలు ఐసీఎంపీ అంటే ఏదో చూద్దాం. మీకు పంపించిన లిస్ట్ ఆఫ్ ప్రోటోకాల్స్లో మీరు చూసారంటే ఐసీఎంపీ అనేది నెట్వర్క్ లేయర్ ప్రోటోకాల్. ఏ లేయర్ ప్రోటోకాల్? నెట్వర్క్ లేయర్ ప్రోటోకాల్. ఐసీఎంపీ అంటే ఏంది? ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్. ఇది ఏం చేస్తుందో చూడండి. ఐసీఎంపీ, ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్, ఈజ్ అన్ ఎర్రర్ రిపోర్టింగ్ ప్రోటోకాల్. నెట్వర్క్ డివైజెస్ లైక్ రూటర్స్ యూజ్ టు జనరేట్ ఎర్రర్ మెసేజెస్ టు ది సోర్స్ ఐపీ అడ్రస్ when network problems prevent delivery of IP packets. ఓకే, సో అంటే ఈ ప్రోటోకాల్ ఏం చేస్తుంది? రూటర్స్ ఆటోమేటిక్గా ఎర్రర్ మెసేజెస్ని జనరేట్ చేసేటట్లు చేస్తుంది అనమాట. ఓకే, సో సోర్స్ ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని ఎర్రర్ మెసేజెస్ని జనరేట్ చేస్తుంది. ఎప్పుడు జనరేట్ చేస్తుంది? ఒకవేళ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల ఐపీ ప్యాకెట్స్ ప్రాపర్గా డెలివర్ కాకుంటే అటువంటప్పుడు ఈ ఎర్రర్ మెసేజెస్ని జనరేట్ చేసి ఎర్రర్ని రిపోర్ట్ చేస్తుంది అనమాట. సో దానికి యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంది? ఐసీఎంపీ, ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఎర్రర్ అండ్ డయాగ్నోస్టిక్ ఫంక్షన్స్. ఈ ఐసీఎంపీ ప్రోటోకాల్ దేనికి యూజ్ చేస్తాము? ఎర్రర్ అండ్ డయాగ్నోస్టిక్ ఫంక్షన్స్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ వర్షన్ ఆఫ్ యూడిపి? యూడిపి అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఇది ఏ లేయర్లో ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ లేయర్లో 2 ప్రోటోకాల్స్ ఉంటాయి, టీసీపీ ప్రోటోకాల్, యూడిపి ప్రోటోకాల్. టీసీపీ ప్రోటోకాల్ కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్, యూడిపి ప్రోటోకాల్ కనెక్షన్ లెస్ ప్రోటోకాల్.
ఈజ్ ఎ వర్షన్ ఆఫ్ యూడిపి విత్ కంజెషన్ కంట్రోల్. కంజెషన్ కంట్రోల్కి యూజ్ చేసే యూడిపికి సంబంధించిన ప్రోటోకాల్ ఏంది అని అడిగారు. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి డేటాగ్రామ్ కంజెషన్ కంట్రోల్ ప్రోటోకాల్, డిసిసిపి అంటాం. ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ ప్రోటోకాల్స్లో ఇచ్చినాము. డిసిసిపి అంటే డేటాగ్రామ్ కంజెషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇది ఏ లేయర్లో ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉంటుంది. ఏ లేయర్లో ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసారంటే ట్రాన్స్పోర్ట్ లేయర్లో ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఉంటుంది, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ ఉంటుంది. ఈ డిసిసిపి కూడా యూడిపికి సంబంధించిన కంజెషన్ కంట్రోల్కి యూజ్ చేసే ప్రోటోకాల్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రేడియో ఛానల్స్ ఆర్ అట్రాక్టివ్ మీడియం బికాస్. రేడియో సిగ్నల్స్ అనేవి చాలా అట్రాక్టివ్ ఎందుకంటే రీజన్ ఏంది అని అడిగారు. కెన్ క్యారీ సిగ్నల్స్ ఫర్ లాంగ్ డిస్టెన్స్. ఇది కరెక్టే కదా, సిగ్నల్స్ని చాలా లాంగ్ డిస్టెన్స్కి తీసుకెళ్తాయి. రేడియో వేవ్స్ అంటే మనం సెల్ ఫోన్స్లో యూజ్ చేసేది రేడియో వేవ్సే. ఓకే, సో సెల్ ఫోన్స్లో మనం చూస్తున్నాం చాలా లాంగ్ డిస్టెన్సెస్కి తీసుకెళ్ళగలం. కనెక్టివిటీ కెన్ బి గివెన్ టు మొబైల్ యూజర్. మొబైల్ ఫోన్స్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి మొబైల్ యూజర్స్కి చాలా యూజ్గా ఉంటుంది. కెన్ పెనట్రేట్ వాల్స్. అంటే ఇప్పుడు మనం డోర్స్ అన్ని క్లోజ్ చేసి లోపల ఇంట్లో మొబైల్ ఫోన్ యూజ్ చేసామంటే వర్క్ అవుతుందా లేదా? ఖచ్చితంగా వర్క్ అవుతుంది. కాబట్టి వాల్స్ని లోపల నుంచి కూడా ఈ రేడియో వేవ్స్ పెనట్రేట్ అయ్యి వెళ్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ అనుకోండి, అవి వాల్స్ ద్వారా పెనట్రేట్ కాలేవు. ఓకే, వాల్ ఏదైనా అడ్డం వస్తే ఇంకా ఆ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్ అనేది పనిచేయదు. కానీ రేడియో సిగ్నల్స్ అట్లా కాదు, వాల్స్ ద్వారా కూడా పెనట్రేట్ అయ్యి ఆ సిగ్నల్స్ అనేవి పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అల్గోరిథం ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ కంజెషన్ కంట్రోల్. కంజెషన్ కంట్రోల్కి యూజ్ చేయని అల్గోరిథం ఏంది అని అడిగారు. సో కాబట్టి ఏవేవి యూజ్ చేస్తాయో కనుక్కుంటే ఏది యూజ్ చేయదో మనకు అర్థమవుతుంది. ఒకసారి ప్రతి ఒక్క అల్గోరిథం డెఫినేషన్ చూద్దాం, సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ వన్ చూడండి. రూటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ RIP ఈజ్ ఎ డైనమిక్ రూటింగ్ ప్రోటోకాల్ విచ్ యూజెస్ హాప్ కౌంట్ యాజ్ ఎ రూటింగ్ మెట్రిక్ టు ఫైండ్ ది బెస్ట్ పాత్ బిట్వీన్ ది సోర్స్ అండ్ ది డెస్టినేషన్ నెట్వర్క్. సో ఇక్కడెక్కడ కూడా మనకి కంజెషన్ కంట్రోల్ చేయడానికి అనే డెఫినేషన్ లేదనమాట. జస్ట్ హాప్ కౌంట్ని చూసుకుంటుంది, రూటింగ్ మెట్రిక్గా చూసుకుంటుంది అని చెప్పాడు. అంటే హాప్ కౌంట్ అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్కి మధ్యలో ఎన్ని హాప్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ నోడ్స్ ఉన్నాయి అనేది అనమాట. హాప్ అనేది ఇంటర్మీడియట్ నోడ్స్ అనమాట. ఇంటర్మీడియట్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేసుకుంటుంది అంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. ట్రాఫిక్ అవేర్ రూటింగ్ ఇస్ ఏ ప్రామిసింగ్ రీసెర్చ్ ఫీల్డ్ ఇన్ వానెట్ రూటింగ్ as it adapts to variable network conditions. Moreover, forwarding packets through congested routes can be prevented by considering data traffic load per street in routing decisions, which is called network status awareness. ఇక్కడ మనం ఈ పాయింట్ చూసామంటే ఫార్వర్డింగ్ ప్యాకెట్స్ త్రూ కంజెస్టెడ్ రూట్స్ కెన్ బి ప్రివెంటెడ్ అన్నాడు. అంటే ఏంది? కంజెషన్ కంట్రోల్ చేస్తుందని కదా, కంజెషన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ట్రాఫిక్ అవేర్ రూటింగ్ అనేది కంజెషన్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. అడ్మిషన్ కంట్రోల్ ఈజ్ ఎ వ్యాలిడేషన్ ప్రాసెస్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వేర్ ఎ చెక్ ఈజ్ పర్ఫార్మ్డ్ బిఫోర్ ఎ కనెక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ టు సీ ఇఫ్ కరెంట్ రిసోర్సెస్ ఆర్ సఫిషియంట్ ఫర్ ది ప్రపోజ్డ్ కనెక్షన్. కరెంట్ రిసోర్సెస్ ఆర్ సఫిషియంట్ అన్నాడు. అంటే ఇప్పుడుండే రిసోర్సెస్ సరిపోతాయా లేవా, ఎందుకు సరిపోతలేవా అని చెక్ చేస్తున్నాడు. సో దట్ కంజెషన్ని కంట్రోల్ చేయడానికి. కాబట్టి సో దీంట్లో కూడా ఆ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆన్సర్ ఏమొచ్చాడు? లోడ్ షెడ్డింగ్ ఈజ్ ఎ టెక్నిక్ టు రిమూవ్ ఎక్సెస్ లోడ్ ఫ్రమ్ ది సిస్టమ్ ఇన్ ఆర్డర్ టు కీప్ క్వెరీ ప్రాసెసింగ్ అప్ with the input arrival rates. As a result of load shedding, the system delivers approximate query answers with reduced latency. ఇక్కడ మనం చూస్తే లోడ్ షెడ్డింగ్ అంటే దాని పేరులోనే ఆ మీనింగ్ ఉందన్నమాట. లోడ్ని తగ్గించడానికి రిమూవ్ ఎక్సెస్ లోడ్ అన్నాడు, ఫ్రమ్ ది సిస్టమ్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? దీన్ని కూడా కంజెషన్ కంట్రోల్కి యూజ్ చేస్తాం. కాబట్టి లోడ్ షెడ్డింగ్ని కంజెషన్ కంట్రోల్కి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఆన్సర్స్ చూసామంటే
ట్రాఫిక్ అవేర్ రూటింగ్ని కంజెషన్ కంట్రోల్కి యూస్ చేస్తాము, అడ్మిషన్ కంట్రోల్ని కంజెషన్ కంట్రోల్కి యూస్ చేస్తాము, లోడ్ షెడ్డింగ్ని కంజెషన్ కంట్రోల్కి యూస్ చేస్తాము. సో యూస్ చేయింది ఏంది, రూటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ని కంజెషన్ కంట్రోల్కి యూస్ చేయమన్నమాట. కాబట్టి ఆన్సర్ అవుతుంది రూటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్. నెక్స్ట్ క్వశ్చన్, ద నెట్వర్క్ లేయర్ ప్రోటోకాల్ ఫర్ ఇంటర్నెట్ ఈజ్. నెట్వర్క్ లేయర్ ప్రోటోకాల్ మనకు ఆల్రెడీ తెలుసు, ఐపీ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్ ఏంది, టీసీపీ ఒకటి, ఇంకోటి ఏంది యూడిపి ఒకటి. టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూడిపి అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. టీసీపీ కనెక్షన్ ఓరియంటెడ్, యూడిపి కనెక్షన్ లెస్. నెక్స్ట్, డాష్ ఈజ్ a TCP నేమ్ ఫర్ a ట్రాన్స్పోర్ట్ సర్వీస్ యాక్సెస్ పాయింట్. ట్రాన్స్పోర్ట్ సర్వీస్ యాక్సెస్ పాయింట్. ట్రాన్స్పోర్ట్ సర్వీస్ యాక్సెస్ పాయింట్కి టీసీపీ నేమ్ ఏమవుతుందంటే పోర్ట్ అవుతుంది. టీసీపీ నేమ్ ఏమవుతుంది, పోర్ట్ అవుతుంది. జనరల్గా కంప్యూటర్లో 2 types ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి, హార్డ్వేర్ పోర్టు, సాఫ్ట్వేర్ పోర్ట్. హార్డ్వేర్ పోర్టు, సాఫ్ట్వేర్ పోర్ట్ అనమాట. ఓకే, హార్డ్వేర్ పోర్ట్ అంటే ఇప్పుడు మనకి కీబోర్డ్ కనెక్షన్ ఇవ్వాలి, దానికి ఒక కనెక్షన్ పోర్ట్ ఉంటుంది, యూఎస్బి పోర్ట్ అంటాం. యూఎస్బి పోర్ట్ అంటే యూఎస్బి డివైస్ని కనెక్ట్ చేయడానికి యూస్ చేసే హార్డ్వేర్ పోర్ట్ని యూఎస్బి పోర్ట్ అంటాం. అదేవిధంగా మానిటర్ని కనెక్ట్ చేయాలి, దానికి ఒక పోర్ట్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా రకరకాల పోర్ట్స్ ఉంటాయి, అవన్నీ హార్డ్వేర్ పోర్ట్స్. కానీ టీసీపీలో మనం యూస్ చేసేది ఏంది, సాఫ్ట్వేర్ పోర్ట్స్ అనమాట. సాఫ్ట్వేర్ పోర్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్టీపీ ఉంది. ఎఫ్టీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్కి ఒక పోర్ట్ యూస్ చేస్తాం. ఓకే, హెచ్టిటిపి ఉంది, దానికి ఒక పోర్ట్ యూస్ చేస్తాం. అంటే రకరకాల సర్వీసెస్కి ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రొవైడ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్ని యూస్ చేస్తాం అనమాట. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ పోర్ట్స్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన పోర్ట్స్ చూద్దాం. 21 పోర్ట్ నెంబర్ 21 ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. పోర్ట్ నెంబర్ 22 SSH. పోర్ట్ నెంబర్ 23 టెల్నెట్. పోర్ట్ నెంబర్ 25 SMTP సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. తర్వాత RAP గురించి మనం డిస్కస్ చేసాము, ఇంటర్నెట్ రూట్ యాక్సెస్ ప్రోటోకాల్. RLP రిసోర్స్ లొకేషన్ ప్రోటోకాల్. తర్వాత DNS డొమైన్ నేమ్ సిస్టమ్, పోర్ట్ నెంబర్ 53. అన్నిటికంటే ఇంపార్టెంట్ పోర్ట్ నెంబర్ 80 HTTP హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఎక్కువగా యూజ్ చేసేది మనం అదే. ఇది మనం చూస్తే POP పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. పోర్ట్ నెంబర్ 109 110. SFTP సింపుల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, పోర్ట్ నెంబర్ 115. IMAP ఇంటరాక్టివ్ మెయిల్ యాక్సెస్ ప్రోటోకాల్, పోర్ట్ నెంబర్ 143. ఈ విధంగా మనకు తెలిసిన పోర్ట్ నెంబర్స్, మనకు తెలిసిన ప్రోటోకాల్కి సంబంధించిన పోర్ట్ నెంబర్స్ ఇవన్నమాట. ఓకే, ఇంకా నెంబర్ ఆఫ్ పోర్ట్ నెంబర్స్ మీరు చూడొచ్చు. ఈ ఫైల్ కూడా మీకు గూగుల్ డ్రైవ్లో అటాచ్ చేస్తాను, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రోటోకాల్స్. హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు, బేసిక్గా మనకు తెలిసిన ప్రోటోకాల్స్ సంబంధించి మనం తెలుసుకుంటే చాలు. LDAP లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్, LDAP 389. ఓకే, సో ఈ విధంగా పోర్ట్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా, ఏ పోర్ట్ ఈజ్ ఏ TCP నేమ్ ఫర్ ఏ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ యాక్సెస్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ఏ గైడెడ్ మీడియా. గైడెడ్ మీడియా ఏది కాదు అని అడిగాడు. కోయాక్సిల్ కేబుల్, కాపర్ వైర్, ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఇవన్నీ కూడా గైడెడ్ మీడియానే. గైడెడ్ మీడియా కాందేంది వైర్లెస్ ల్యాన్. వైర్డ్ అన్నీ కూడా గైడెడ్ మీడియా. వైర్కి సంబంధించినవన్నీ గైడెడ్ మీడియా అంటాము, వైర్లెస్ అన్నీ కూడా అన్గైడెడ్ మీడియా అంటాము. కాబట్టి వైర్లెస్ ఏముంది ఇక్కడ, వైర్లెస్ ల్యాన్ ఉంది, కాబట్టి అన్గైడెడ్ మీడియా. అట్ ఆన్సర్ వైర్లెస్ ల్యాన్. నెక్స్ట్ క్వశ్చన్, ద అటాకర్ యూజింగ్ ఏ నెట్వర్క్ ఆఫ్ కాంప్రమైజ్డ్ డివైజెస్ ఈజ్ నోన్ యాజ్. ఇక్కడ నెట్వర్క్ ఆఫ్ కాంప్రమైజ్డ్ డివైజెస్ అంటే హ్యాకర్స్ యూజ్ చేసే నెట్వర్క్ ఏంది అని అడిగాడు. ఓకే, ఇక్కడ మనం చూస్తే డీనెట్ అంటే
డయాబెటీస్ సంబంధించిన ఒక నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఒక నెట్వర్క్గా ఏర్పడి ఒక ప్రైవేట్ నెట్వర్క్ని మెయింటైన్ చేస్తున్నాయి. దాన్ని మనం డీనెట్ అని చెప్పుకుంటాం. ఇంటర్నెట్ అంటే మనకు తెలుసు, టెల్నెట్ అంటే మనకు తెలుసు. ఇక తెలియదు ఏంది బాట్నెట్. బాట్నెట్ని మనం ఈ హ్యాకర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు బాట్నెట్ని. ఇప్పుడు బాట్నెట్ అంటే ఏందో చూద్దాం. చూడండి, బాట్నెట్ ఈజ్ ఎ నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ connected devices, each of which is running one or more bots. Botnets can be used to perform distributed denial of service attacks, steal data, send spam, and allows the attacker to access the device and its connection. ఇది డెఫినేషన్. అంటే బాట్నెట్స్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ని. డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ గురించి మనం చాలా డీటెయిల్గా చెప్పుకున్నాము నెట్వర్క్ సెక్యూరిటీ పార్ట్ 1 వీడియోలో. సో స్టీల్ డేటా, సెండ్ స్పామ్ మెయిల్స్ని సెండ్ చేయడానికి, అండ్ అలౌస్ ది అటాకర్ టు యాక్సెస్ ది డివైస్ అండ్ ఇట్స్ కనెక్షన్. మనకు తెలియకుండా మన డివైస్ కనెక్షన్ని యాక్సెస్ చేయడానికి, దాంట్లోని డేటాను స్టీల్ చేయడానికి ఈ బాట్నెట్స్ని యూజ్ చేస్తారు అన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది బాట్నెట్. నెక్స్ట్ క్వశ్చన్, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ ఈజ్ కాల్డ్ కనెక్షన్లెస్ బికాస్. ఇందాక చెప్పుకున్నాం టీసీపీ కనెక్షన్ ఓరియంటెడ్, యూడీపీ కనెక్షన్ లెస్ అని చెప్పుకున్నాం. మరి యూడీపీని కనెక్షన్ లెస్ అని ఎందుకు అంటాము అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆల్ యూడీపీ ప్యాకెట్స్ ఆర్ ట్రీటెడ్ ఇండిపెండెంట్లీ బై ట్రాన్స్పోర్ట్ లేయర్. అంటే ఇవి ఒక పర్టికులర్ ఆర్డర్లో కాకుండా ఎట్లా పడితే అట్లా వస్తాయన్నమాట. ఒక్కొక్క ప్యాకెట్ని ఒక్కొక్క ఇండిపెండెంట్గానే కన్సిడర్ చేస్తుంది ట్రాన్స్పోర్ట్ లేయర్. ఇక మిగతావి చూస్తే ఇట్ ఈస్ రిసీవ్డ్ ఇన్ ది సేమ్ ఆర్డర్ యాజ్ సెంట్ ఆర్డర్. సెండ్ చేసిన విధంగా రిసీవ్ చేసుకునేది టీసీపీ ప్రోటోకాల్, డేటాగ్రామ్ ప్రోటోకాల్ కాదు. ఇట్ సెన్స్ డేటా యాజ్ అ స్ట్రీమ్ ఆఫ్ రిలేటెడ్ ప్యాకెట్. ఇది కూడా టీసీపీ, యూడీపీ కాదు. ఇట్ సెన్స్ డేటా వెరీ క్విక్లీ. ఇది కూడా టీసీపీకి సంబంధించిన ప్రాపర్టీ. నెక్స్ట్ క్వశ్చన్, కోయాక్సిల్ కేబుల్ కన్సిస్ట్ ఆఫ్ డాష్ కాన్సెంట్రిక్ కాపర్ కండక్టర్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి 2 కాపర్ కండక్టర్స్. ఇక్కడ మీరు చూడొచ్చు కోయాక్సిల్ కేబుల్. ఇక్కడ మీరు చూసారంటే కాపర్ మెష్ ఒకటి, కాపర్ వైర్ ఒకటి, కాపర్ మెష్ ఒకటి, కాపర్ వైర్ ఒకటి. 2 కాపర్కి సంబంధించిన 2 కండక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ డీల్స్ విత్ ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్, అప్లికేషన్ టు అప్లికేషన్ కమ్యూనికేషన్, మ్యాన్ టు మ్యాన్ కమ్యూనికేషన్, నోడ్ టు నోడ్ కమ్యూనికేషన్. మనం ఆల్రెడీ పీడిఎఫ్ ఫైల్లో పంపించున్నాము ఏ లేయర్ ఏం చేస్తుంది అనేది. దాంట్లో చూడండి, ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇట్ ప్రొవైడ్స్ రిలయబుల్ మెసేజ్ డెలివరీ ఫ్రమ్ ప్రాసెస్ టు ప్రాసెస్. కాబట్టి ఆన్సర్ అవుతుంది ప్రాసెస్ టు ప్రాసెస్. ట్రాన్స్మిషన్ లేయర్ ప్రోటోకాల్ డీల్స్ విత్ ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్ యూజ్డ్ ఇన్ నెట్వర్కింగ్. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకుంటా ఉన్నాం. టీసీపీ ఒకటి, యూడీపీ ఒకటి. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. టీసీపీ కనెక్షన్ ఓరియంటెడ్, యూడీపీ కనెక్షన్ లెస్. నెక్స్ట్ క్వశ్చన్, జియో స్టేషనరీ శాటిలైట్స్ ఏ విధంగా ఉంటాయని అడిగారు. దే ఆర్ ప్లేస్డ్ ఎట్ ఎ ఫిక్స్డ్ పాయింట్ అబోవ్ ది ఎర్త్. జియో స్టేషనరీ శాటిలైట్స్ని చాలా హైట్లో, అన్నిటికంటే హైయెస్ట్ లొకేషన్లో ప్లేస్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, యూటీపీ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ డాష్ అని ఇచ్చారు. సో యూటీపీ అంటే మనం ట్విస్టెడ్ పెయిర్ కేబుల్ అని చెప్పుకున్నాం కదా. ట్విస్టెడ్ పెయిర్ కేబుల్నే, అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ కేబుల్నే యూటీపీ కేబుల్ అని చెప్పుకుంటాం. యూటీపీ అనేది ఒక కేబుల్ అనమాట. సో ఈ కేబుల్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే డిఎస్ఎల్లో యూజ్ చేస్తారు. డిఎస్ఎల్ అంటే డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్. ఓకే, అంటే మనకి ఇంటి దగ్గరికి నెట్ కనెక్షన్ వస్తుంది కదా. సో దాంట్లో ఎక్కువగా ఈ యూటీపీ కేబుల్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, an endpoint of an inter-process communication flow across a computer network is called. Inter-process communication flow అంటే మీనింగ్ ఏంటంటే ఇంటర్-ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది మనకి ఒక సాఫ్ట్వేర్ కాన్సెప్ట్, ఆపరేటింగ్ సిస్టమ్స్లో వస్తుంది. ఇంటర్-ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది, ఇంటర్-ప్రాసెస్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది? త్రూ మెసేజ్ పాసింగ్ జరుగుతుంది. ఇంటర్-ప్రాసెస్ కమ్యూనికేషన్ త్రూ మెసేజ్ పాసింగ్ జరుగుతుంది. సో మనకి జావా తీసుకుంటే జావాలో ఆర్ఎంఐ ఐడియా ఉందా? ఆర్ఎంఐ అంటే రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్ ప్రోటోకాల్ని మనం ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాము. సో దీన్ని థియరిటికల్గా జనరల్గా రిమోట్ ప్రొసీజర్ కాల్ ఆర్పిసి అని కూడా చెప్పుకుంటాం.
సో జావాలో అదేవిధంగా మనం ఒక ప్రాసెస్ని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి సాకెట్స్ని కూడా యూజ్ చేస్తాము. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే సాకెట్ అవుతుంది. దీనికి ఆన్సర్ ఏంది? సాకెట్ అవుతుంది. ఇప్పుడు సాకెట్ అంటే డెఫినేషన్ ఏదో చూద్దాం. చూడండి, సాకెట్ ఈజ్ వన్ ఎండ్ పాయింట్ ఆఫ్ a two-way communication link between two programs running on the network. The socket mechanism provides a means of inter-process communication by establishing named contact point between which the communication takes place. So inter-process communication ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ సాకెట్ మెకానిజంని మనం యూజ్ చేసుకుంటాము. సాకెట్ అనేది హార్డ్వేర్కి సంబంధించింది కాదు, ఇది సాఫ్ట్వేర్కి సంబంధించింది. ఈ సాకెట్ని మనం క్రియేట్ చేసుకొని ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. కాబట్టి ఆన్సర్ అవుతుంది సాకెట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లోకల్ టెలిఫోన్ నెట్వర్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, అంటే ఇంతకుముందు మనకి డైలప్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, సో టెలిఫోన్స్, లోకల్ టెలిఫోన్స్ అవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే సర్క్యూట్ స్విచ్డ్ నెట్వర్క్కి ఎగ్జాంపుల్స్. సర్క్యూట్ స్విచ్డ్ నెట్వర్క్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్పోర్ట్ లేయర్ అగ్రిగేట్స్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఇంటూ ఏ సింగిల్ స్ట్రీమ్ బిఫోర్ పాసింగ్ ఇట్ టు డాష్ అన్నాడు. ట్రాన్స్పోర్ట్ లేయర్ ఎక్కడికి పాస్ చేస్తుంది? ట్రాన్స్పోర్ట్ లేయర్ కింద ఉండే లేయర్కి పాస్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ లేయర్ కింద ఏ లేయర్ ఉంటుంది? నెట్వర్క్ లేయర్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ నెట్వర్క్ లేయర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ అన్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి స్ట్రీమ్ కంట్రోల్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్, SCTP. చూడండి, నేను పంపించిన లిస్ట్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఆల్రెడీ ఈ ఫైల్ పంపించున్నాను. దీంట్లో చూడండి, SCTP స్ట్రీమ్ కంట్రోల్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్ ఏ లేయర్లో ఉంది? ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉంది. ఓకే, అది మొత్తం మీద కంప్యూటర్ నెట్వర్క్స్ మోడల్ టెస్ట్ 3కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రెఫర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ.